తర్వాత వచ్చేసేసి చూస్తే ఐఎంసీ అనేది ఒక లేడీకి ఎంత మంచి ఆపర్చునిటీ అనే దాని గురించి నేను ఫీల్ అయ్యాను. చాలా మంది లేడీస్ నా టీంలో ఉన్నారు కాబట్టి చెప్పడం అనేది జరిగింది. ఒకసారి అప్పారావు సార్ చెప్తూ ఉంటారు, ఒక లేడీకి ఒక 5,000 వచ్చినా 10,000 వచ్చినా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అని. నేను ఇన్కమ్ పక్కన పెట్టినా కూడా వాళ్ళకి మెయిన్ నేను ఎక్కువ చెప్తూ ఉంటాను, ఐడెంటిటీ అని చెప్తాను. ఐడెంటిటీ అనేది ఒక లేడీకి చాలా బాగా అవసరం అండి. ఎందుకు అవసరము అని అంటే, ఒక లేడీకి ఇంటి పేరు ఎంత ముఖ్యమో ఒక లేడీకి ఒక ఐడెంటిటీ కూడా చాలా అవసరం అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఆపర్చునిటీ ఉండకపోవచ్చు, కానీ ఇటువంటి ఐఎంసీ లాంటి ఆపర్చునిటీ గనక వస్తే అసలు వదులుకోవద్దని చెప్తాను. నేను స్టార్టింగ్ లో చాలా ఫైట్ చేయడం జరిగింది ఇంట్లో. ఎందుకు నేను చెయ్యొద్దు అని, నాకు ఏదో ఒక అవకాశం కావాలి. ఆ మినిట్ లో నాకు లాస్ట్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను మా హస్బెండ్ ని కన్విన్స్ చేసిన పాయింట్ ఇది ఒక్కటే. ఏంటి అని అంటే, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆల్మోస్ట్ నేను చనిపోతానని చెప్పారు. ఆ టైంలో తిరిగి బ్రతికాను. నేను ఆ నిమిషంలో నేను ఏం సాధించాను, ఏం చేశాను అన్నది నాకు, ఎంత చదువుకున్నా కూడా నాకు ఐడెంటిటీ అనేది లేదు. నేను ఇక నుంచి నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నా రెస్పాన్సిబిలిటీస్ చాలా వరకు ఇదే క్లియర్ అయినాయి. నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. నాకు ఇది ఆపర్చునిటీ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, నేను చేస్తాను అన్నప్పుడు ఆయన కన్విన్స్ అయిన పాయింట్ ఏంటంటే, నిజమే కదా, చావు నుంచి బయటకు వచ్చింది, తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అన్న ఒక్క రీజన్ తో మళ్ళీ నేను నా సెకండ్ గా ఐఎంసీని నేను ఎంచుకోవడం అనేది జరిగింది అనమాట. ఎంచుకున్నప్పుడు నేను అసలు ఫస్ట్ నేర్చుకోవడం జరిగింది. హోమ్ మీటింగ్స్ నాకు చాలా, హోమ్ మీటింగ్ లో నేను డెమోస్ అవన్నీ చూసి నేను చాలా బాగా నేర్చుకున్నాను. సెకండ్ గా చూస్తే జూమ్ మీటింగ్స్ లో నేను చాలా మంచి నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం జరిగింది. మూడవదిగా చూస్తే మంత్లీ మీటింగ్స్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళినప్పుడు ఏదో ఒక పాయింట్ నేను నేర్చుకొని వచ్చేదాన్ని. అది నాకు చాలా బాగా యూజ్ అయ్యేది. ఈ మూడు నేను చేయకపోయినా నేర్చుకోకపోయినా కూడాను నాకు ఈ రోజున ఇంత నాలెడ్జ్ అనేది వచ్చేది కాదు. మెయిన్ ఐఎంసీలో వర్క్ చేసేటప్పుడు చాలా మంది, నేనేం చెప్తానంటే, ఒక లేడీస్ గా చాలా మంది శారీస్ మీద, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మన టైం నే ఇన్వెస్ట్ చేసి బ్యాంక్ లో మనం కొంత సేవింగ్స్ ఎలా చేస్తామో అలాగే ఐఎంసీని చాలా మందికి పరిచయం చేయడం ద్వారా ఫస్ట్ ఒక ఇద్దరితో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కంపెనీ కూడా చాలా మంచిగా ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇద్దరితో స్టార్ట్ చేద్దాం, ఆ ఇద్దరి ద్వారా మంచిగా టీమ్ ని బిల్డ్ చేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ 5 lakhs ప్లాన్ ఎటు ఉంది, తర్వాత 16 lakhs ప్లాన్ ఎటు ఉందన్నమాట. కాబట్టి మనము అకౌంట్ లో డబ్బులు ఎంత జాగ్రత్తగా మనం సేవ్ చేస్తామో, అదే విధంగా ఒక్కొక్క ఐడిని మన డౌన్ లో కనుక మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఐడెంటిటీ అనేది రావడం జరుగుతుంది, మనకు ఒక నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఐఎంసీలో హెల్త్ ఎంత ఉందో, ఒకసారి అత్తర్ సార్ మీటింగ్ లో చెప్పారు, ఐఎంసీలో హెల్త్ ఎంత ఉందో ఇన్కమ్ అంత ఉంది, తీసుకోవడమే మీకు రావట్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ రేస్ చేశారనమాట. నేనేమంటాను అంటే, నేను నేర్చుకున్నది ఐఎంసీలో హెల్త్ ఎంత ఉందో ఇన్కమ్ కూడా అంతే ఉంది. ఇన్కమ్ కన్నా హెల్త్ ఎంత ఉందో అంతకు మించిన నాలెడ్జ్ కూడా ఉంది అని చెప్పేసి నేను నేర్చుకోవడం జరిగింది. అది ప్రొఫెషనల్ గా ప్రతి ఒక్క హెల్త్ కి సంబంధించి అవ్వచ్చు. కొంతమందికి ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, నేను చాలా మందికి హోమ్ మీటింగ్ చేసేటప్పుడు చాలా మంచి క్వాలిఫికేషన్స్ ఉంటది, చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటది, వాళ్ళు మంచి ప్రొఫెషన్ లో ఉన్నా కూడా హెల్త్ మీద అవేర్నెస్ చాలా మందికి లేదు. మనం ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అనే దాని మీద నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంది. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫారిన్ కంట్రీస్ లో చాలా బాగా సక్సెస్ అవుతుంది, మన ఐఎంసీలో మన ఇండియాలో తక్కువగా ఉంది అనడానికి మెయిన్ అవేర్నెస్ మెయిన్ రీజన్ అండి. ఎందుకు అనంటే, ఫారిన్ కంట్రీస్ లో ఏ ప్రొడక్ట్ తీసుకోవాలన్నా వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంది. ఆ ప్రొడక్ట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది, నాన్ కెమికల్ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండటం వల్ల వాళ్ళు ఏది పర్చేస్ చేసినా కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోనే పర్చేస్ చేయడం అనేది నేను చూశాను అనమాట. ఒకసారి ఎంఎస్ఆర్ సారు అది గ్రాఫ్ పెట్టినప్పుడు యుఎస్ఏ లో మెయిన్ డైరెక్ట్ సెల్లింగ్ చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి చూడటం జరిగింది. ఏ దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ చాలా బాగా జరుగుతుంది అన్న దానికి చెక్ చేసుకుంటే లాస్ట్ లో ఇండియా ఉంది. మెయిన్ మనం చేయాల్సింది, ఐఎంసీలో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళం కూడా చేయాల్సింది, ఇది ఒక ప్రొఫెషన్ గా తీసుకున్న వాళ్ళని చేయాల్సింది ఏంటి అంటే అవేర్నెస్ ఇవ్వడం. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక చిల్లర కొట్లో పర్చేస్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ మన ఐఎంసీలో పర్చేస్ చేయడం వల్ల మనకి కలిగేటువంటి హెల్త్ కి సంబంధించిన లాభాలు ఏంటి, మన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే అవేర్నెస్ కనుక ఇవ్వగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఎంసీలో యాడ్ అవుతారండి.
ప్లస్ ఇంకొకటిగా నేను చూస్తే ఐఎంసీలో వర్క్ చేసేటప్పుడు చాలా బ్రెయిన్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవ్వడం అనేది నేను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అనంటే మనకి మనకి పని ఎలా ఇంట్లో డైలీ వర్క్ ఎలా చేస్తామో మన బ్రెయిన్ కి కూడా వర్క్ అనేది చాలా అవసరం. అప్పుడు బ్రెయిన్ కి వర్క్ లేదనుకోండి, బ్రెయిన్ షార్ప్ గా ఉండదు. మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఏదో ఒక ప్రొఫెషన్ లో బిజీగా ఉంటాం అనుకోండి, మనకి బ్రెయిన్ కి సంబంధించి ఎటువంటి చెత్త చేరదనమాట. లేడీస్ మెయిన్ ఎక్కువగా ఒక మంచి నాలెడ్జ్ ని కనుక తీసుకొని మన బ్రెయిన్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోగలిగితే మాత్రం మనము మన లైఫ్ చాలా హ్యాపీగా జరుగుతుంది. మన లైఫ్ చాలా ప్లానింగ్ గా, మన లైఫ్ లో చాలా ప్లానింగ్ గా మనం ముందుకెళ్ళొచ్చు అనేది నేను నేర్చుకోవడం జరిగింది. ఇంకొకటిగా చూస్తే ఐఎంసీలో మనం ఐడి తీసుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఈజీ అనుకుంటాం, కానీ వర్క్ చేసేటప్పుడు అది అమలు చేసేటప్పుడు దాని ఫ్రూట్స్ మనం అనుభవించేటప్పటికి చాలా కష్టం అవుతుంది. ఎందుకు అంటే ఐఎంసీలో ఐడి ఇచ్చిన వాళ్ళందరూ నిలబడిన వాళ్ళందరూ లైఫ్ లాంగ్ జర్నీ చేయరు. లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అంటే దాని గురించి మంచి దాని గురించి ఐఎంసీ గురించి మనకి ఐఎంసీలో ఉన్నటువంటి ఇన్కమ్ గురించి మనకి లైఫ్ కి ఎలా యూజ్ అవుతుందనే దాని గురించి ప్రతి ఒక్క లీడర్ కూడా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలి, ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఒక 30 to 35 years మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం పెరిగిన దగ్గర నుంచి 35 years కష్టపడి ఒక మంచి ప్రొఫెషన్ లో ఉంటున్నాము. కానీ తీరా చూస్తే ఇన్కమ్ చూస్తే ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, ఒక నర్సింగ్ వాళ్ళకి అవ్వచ్చు, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి మినిమం 50,000 to 1 lakh లోపే రావడం అనేది జరుగుతుంది అనమాట. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ లో వాళ్ళ లైఫ్ జీరోలో ఉన్నా కూడా మంచి హీరో లాగా చేసేటువంటి మెయిన్ ఆపర్చునిటీ నేను డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మందిని చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు మన మహబూబ్ ఖాన్ గారు ఉన్నారు. ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ ని రిజైన్ చేసి రావడం జరిగింది. ఆయన ఒక మెయిన్ ఇంప్రెషన్. తర్వాత సుందరం సార్ ఉన్నారు, తర్వాత ఎంఎస్ఆర్ సార్ ఉన్నారు. ఒక ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. సెకండ్ హ్యాండ్ స్కూటర్ మీద నేను డ్రైవ్ చేయడం అనేది జరిగిందని ఆయన చాలా పెయిన్ గా చెప్తూ ఉంటారు. మీరు ఈ ఆపర్చునిటీని తీసుకోండి, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఈఎంఐస్ కట్టాను, నేను చాలా స్ట్రగుల్ పడ్డాను అనేది చెప్పడం జరిగింది అనమాట. కానీ అదే డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి మంచిగా మనం హార్డ్ వర్క్ గనక చేయగలిగితే, ఇంట్లో హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది, రెండూ ఉంటాయి. వాటిలో మనం చూస్ చేసుకోవాలి. మనకి కొన్ని సందర్భాల్లో హార్డ్ వర్క్ చేయాలి, కొన్ని సందర్భాల్లో స్మార్ట్ వర్క్ చేసుకుంటూ మనం టీమ్ ని ఫామ్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తే ఒక గవర్నమెంట్ జాబ్ కి మించి ఐఎంసీలో మనకి మంచిగా ఫండ్స్ ఉన్నాయి కదండి. ట్రావెలింగ్ ఫండ్ ఉంది, బైక్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, సంవత్సరానికి 2 ఫారిన్ టూర్స్ ఉన్నాయి. ఐఎంసీలో మనం ఎవరు ఏం చదువుకున్నా, ఏం జాబ్ చేసినా ఫైనల్ గా సక్సెస్ అవ్వాలి అని అంటే, లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనం చేసే జాబ్ లో మంచి ఇన్కమ్ ఉండాలి. ఆ ఇన్కమ్ సరిగా లేకపోయినా కూడా మనం లైఫ్ లో సక్సెస్ అవ్వలేమన్నమాట. ఆ ఇన్కమ్ తో పాటు మనం హెల్త్ కూడా ఐఎంసీలోనే ఉంది. మనం హెల్త్ ని కాపాడుకుంటూ మనం ఐఎంసీలో వర్క్ చేస్తూ దాని ద్వారా మంచి ఇన్కమ్ తీసుకోమనే చెప్తుంది. మళ్ళీ చూస్తే గవర్నమెంట్ జాబ్ వాళ్ళ వైఫ్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, లేదా వాళ్ళ ఆ తర్వాత ఏదన్నా మిస్టేక్ జరిగితే వాళ్ళ పిల్లల్లో ఎవరికైనా ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకి ఇన్కమ్ అనేది 7 generations కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏ గవర్నమెంట్ జాబ్ లో ఉందని చెప్పండి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అనేది జెంట్స్ కన్నా లేడీస్ కి చాలా మంచి ఆపర్చునిటీ. లేడీస్ చాలా మంచిగా హోమ్ ప్రొడక్ట్స్ ని ముందుకు తీసుకెళ్లగలరు, బ్యూటీ ప్రొడక్ట్స్ ని ముందుకు తీసుకెళ్లగలరు. ఎందుకంటే వాళ్ళు ఓపిక చాలా ఎక్కువ లేడీస్ కి, వాళ్ళు చాలా బాగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్క లేడీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా మందికి తెలియదండి. నాకే తెలీదు. మెడికల్ లేదా ఒక ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటివి తప్పితే, ఒక డాక్టర్ ప్రొఫెషన్, ఒక లాయర్ ప్రొఫెషన్ ఇలాంటివి తప్పితే ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఉంది అనేది నాకైతే తెలీదు. నేను ఐఎంసీలోకి వచ్చేంత వరకు కూడా, ఐఎంసీ గురించి తెలుసుకునేంత వరకు కూడా నాకు తెలియదు ఇటువంటి ఒక ఆపర్చునిటీ ఉంది, లేడీస్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అని. ఎందుకంటే లేడీస్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా బాగా అవసరం అనమాట. చాలా మంది సెటిల్ అయ్యాము, ఎంత సెటిల్ అయిన ఉన్నప్పటికీ కూడాను మనీతో ఏదో ఒక రోజున అవసరం అనేది ఒక లేడీ ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్మేటే, ఆమె చాలా సెటిల్డ్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్, వాళ్ళ హస్బెండ్ కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళ
కే ఇచ్చి మ్యారేజ్ చేశారు. కానీ అతను బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు. నాకు ఆవిడే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. నేను ఏదైనా సెకండ్ జర్నీ చేయాలి, జాబ్ చేయాలి అనడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆవిడే. అయితే ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు మ్యారేజ్ అయిన ఒక 15 ఇయర్స్ కి చనిపోయారు. 12 ఇయర్స్ కి చనిపోయారు. చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆవిడకు ఉన్నటువంటి అవకాశం ఏంటి అనంటే ఎంబీఏ చేసింది. నా ఫ్రెండ్ గుంటూరులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుంది అనమాట. ఆ జాబే ఇప్పుడు తనకు ఆధారం. వాళ్ళ తల్లిదండ్రులు ప్రాపర్టీస్ ఇచ్చారు, వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆ ప్రాపర్టీస్ ని కూడా ఆ పిల్లల చదువుల కోసం ఆవిడ చాలా వరకు అమ్మేసేసుకుంది. వాళ్ళ అత్తయ్య వాళ్ళ తరపున వచ్చినవి కూడా చాలా వరకు అమ్మేసుకుంది. కానీ ఆ జాబ్ తోనే ఆ పిల్లల్ని బతికించుకోవడం అనేది జరిగింది అనమాట. రేపు కరోనా అప్పుడు మనం చూసాం, ప్రతి ఒక్కళ్ళం చాలా మంది లేడీస్ సఫర్ అయ్యారు. కానీ అటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్, అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఒక లేడీకి ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బ్రతుకుతుంది అనేది నేను నమ్ముతానండి. కాబట్టి ఐఎంసీని చాలా మంది లేడీస్ కి మనము చాలా మంచిగా ప్రమోట్ చేయొచ్చు. ఐఎంసీలో మన చాలా మంచి సెక్యూరిటీ కూడా ఉంది. ఒక లేడీ ఐఎంసీలోకి వచ్చింది అని అంటే ఆ టీం తరపున కానీ, ఆ లీడర్ అప్లైనర్ నుంచి కానీ, ఆ క్రాస్ లైన్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పెక్ట్ ఉంది, చాలా మంచి సెక్యూరిటీ ఉంది. ఒక ఆడపిల్ల ఐఎంసీలోకి వస్తుంది అని అంటే అది నేను చూడడం జరిగింది ఐఎంసీలో. మన ఎంఎస్ఆర్ సారు సర్వెంటింగ్ లోనే చూడడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇంకొకటిగా చూస్తే నేను వర్క్ చేసేటప్పుడు నిజంగా అండి ఒక చెస్ ఆడినట్లుగా అనిపిస్తుంది అని నేను ఎందుకు చెప్పానంటే, మనం ఒక లెగ్స్ వేసాము, మన టీమ్ కి సపోర్ట్ ఇవ్వడానికి హోమ్ మీటింగ్స్ చేస్తూ ఉన్నాను నేను. హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ఏ లెగ్ వీక్ గా ఉంది, ఏ లెగ్ స్ట్రాంగ్ గా ఉంది, లెగ్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ లెగ్ వీక్ గా ఉంది అన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేసి, ఒక్క లెగ్ సపోర్ట్ చేసి కనుక వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్తే వాళ్ళు యాక్టివ్ అవుతారు. వాళ్ళకి మనము టైం ఇవ్వాలి, వాళ్ళకి టీమ్ సపోర్ట్ గనక ఇవ్వాలి, వాళ్ళకి హోమ్ మీటింగ్స్ లో మనం గనక సపోర్ట్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడాను సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం ఐడి వేసేసి మనం కనుక వాళ్ళకి సర్వీస్ ఇవ్వకపోతే వాళ్ళు అక్కడే ఉంటారు. ప్లస్ వాళ్ళు వీక్ గా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి మనం ఒక లెగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల అది మనకి ఉపయోగమే. స్పాన్సరింగ్ మనమే ఇచ్చుకుంటాము, రిఫరల్ వాళ్ళకి ఇస్తాం కాబట్టి అలా చేసినా కూడాను మన టీం కూడా చాలా మంచిగా స్ట్రాంగ్ గా అవ్వడానికి నేను చేస్తున్న పని అదే. 16 లెగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ 16 లెగ్స్ మీద కూడా నేను ఒక్కొక్కళ్ళకి ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళకి నేను ఐడి వేసేటప్పుడు చెక్ చేసుకుంటా. ఈ ఐడి నేను ఎక్కడ వేయటం వల్ల ఎవరికి యూజ్ అవుతుంది అనే దాని గురించి నేను చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు వీక్ గా ఉన్నారు అని చెప్పేసి ఐడి అక్కడే వేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఐడి వేసేటప్పుడు ఇంకొక పర్సన్ ఉంటారు, అక్కడ ఐడి అనేది వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి నేను ఐడి వేసేటప్పుడు నిజంగా నేను ఒక చెస్ ఆడిన ఫీలింగే నాకు అనిపిస్తుంది. ఏదైనా ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నప్పుడు చాలా మంచి నాలెడ్జ్, ఒక మంచిగా నేను మళ్ళీ చదువుకుంటున్నాను అనే ఫీలింగే నాకు వస్తుంది అనమాట. ఐఎంసీలో లేడీస్ కి చాలా మంచి ఆపర్చునిటీ అండి, చాలా మంచిగా సక్సెస్ అవ్వచ్చు. ఫారిన్ ట్రిప్స్ ఇవన్నీ కాదు, కానీ ఒక లేడీ వాళ్ళ ఇండివిజువాలిటీని పెంచుకోవడానికి, వాళ్ళకి ఏదన్నా సిచ్యువేషన్ సపోర్ట్ చెయ్యనప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా బ్రతకటానికి ఒక జాబ్ అనేది చాలా మంచి అవసరం అనమాట. అదే ఐఎంసీలో అయితే ఇంకా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడాను ఈ ఐడి అనేది వాళ్ళకి యూజ్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకు నేను ఆలోచించింది ఏంటంటే ఐఎంసీలో రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటి అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆ నిమిషంలో నేను చనిపోయి ఉంటే నా పిల్లలకి ఏమి ఇచ్చేదాన్నో నాకు తెలియదు. ఆ ప్రాపర్టీస్ ఇచ్చినా వాళ్ళు ఉంచుకుంటారో లేదో తెలియదు, ఏదన్నా గోల్డ్ ఇచ్చినా ఉంచుకుంటారో లేదో తెలియదు. అదే నేను అనుకున్నది ఏంటంటే ఒక ఐఎంసీలో ఒక ఐడి క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేసి ఐడిని నా తర్వాత ఆ నిమిషంలో నేను చనిపోతానని చెప్పారు. ఆ నిమిషంలో నేను వాళ్ళకి ఏమి ఇచ్చే అవకాశం నాకు లేదు. కానీ నాకు దేవుడు ఇంకొక లైఫ్ ఇచ్చాడు. ఆ లైఫ్ ఇచ్చినప్పుడు నా లైఫ్ ఎండింగ్ లో ఆ ఐడిని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఐఎంసీలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ అయినాయి. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ నేను చాలా బాగా నేర్చుకోగలిగాను. తర్వాత చాలా నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాను. అసలు సొసైటీ ఎలా ఉంటుంది, 18 ఇయర్స్ ఇంట్లో ఉన్నదాన్ని బయట నలుగురితో ఎలా మాట్లాడాలి, అసలు చాలా భయపడుతూ ఉండేదాన్ని.
కాబట్టి అటువంటిది కూడా నేను చాలా చేంజ్ చేసుకున్నాను. ఒక్కొక్క వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటూ, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క నాలెడ్జ్ నేను తీసుకోగలిగాను. ఒక్క హోమ్ మీటింగ్ చేయడానికి వెళ్తాను. ఇప్పుడు హైదరాబాద్ టీమ్ వచ్చింది. వాళ్ళ మామగారు ఉన్నారు ఇక్కడ. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా చేశారు. ఆయన ఎడ్యుకేషన్ గురించి చాలా బాగా చెప్తారు. నేను ఆయనతో మాట్లాడేటప్పుడు నేను ఐఎంసీ గురించి చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి నాకు లేని నాలెడ్జ్ నేను గెయిన్ చేయడం జరిగింది. అట్లా ఒక్కొక్క పర్సన్స్ ఒక్కొక్కళ్ళని నేను కాంటాక్ట్ అవ్వడం జరుగుతది. వాళ్ళకి ఐఎంసీ గురించి చెప్పడానికి వెళ్తాను వన్ ఆఫ్ ద రీజన్. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్‌ని కూడా నేను నేర్చుకోవడం జరిగింది. అది నాకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చదువుకున్న మెడికల్ ఫీల్డ్ నాకు యూజ్ అవుతది అనుకోలే. ఎందుకంటే ఇంక మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంక వాళ్ళు ముందుగానే చెప్పేశారు. ఇంక జాబ్ చేయడానికి లేదు. ఇంట్లోనే ఉండాలి అన్నది నాకు నేను మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయాను. కానీ ఇటువంటి ఇంకా అది అన్ని సంవత్సరాలు చదువుకున్న చదువు, నేర్చుకున్న ప్రాక్టీస్ మొత్తం వేస్ట్ అయిపోయింది అనుకున్నాను. కానీ ఇటువంటి ఐఎంసీ ద్వారా నాకు మళ్ళీ అదే నాలెడ్జ్ అనేది నేను మళ్ళీ డెవలప్ చేసుకోవడానికి నాకు చాలా బాగా యూజ్ అయిందండి. అదే విధంగా నేనెప్పుడు మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. ఏదో ఒకటి మీరు నేర్చుకున్నారంటే ఆ వర్క్ ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతది. మా పిల్లల్ని కూడా ఎక్కువగా ఎక్కువగా మనం ఖాళీగా ఉండడం వల్ల మైండ్‌లో చాలా చెత్త చేరుతదంట. మనం ఏదో ఒకటి చదువుకోవడమో, ఏదో ఒక జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వడమో, ఏదో హోమ్ మీటింగ్ చేయడమో, లేదా ఇంట్లో కాసేపు పిల్లలతో మాట్లాడటమో, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారనే దాని గురించి కాసేపు వాళ్ళతో స్పెండ్ చేయడమో, ఇలాంటివి చేయడం వల్ల మనం చాలా బిజీగా ఉంటాము. మైండ్‌లో వేస్ట్ టాపిక్స్ అనేది ఉండవు అనేది నేను నేర్చుకోవడం జరిగిందండి. సో, లేడీస్‌కి ఒక మంచి ఆపర్చునిటీ ఐఎంసీ. ఐఎంసీలో లేడీస్ చాలా బాగా సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే అంత మంచి అప్లైనర్స్ మనకున్నారు. ఎందుకు ఒక అప్పారావు సార్ అవ్వచ్చు, ఆ పైన ఎంఎస్ఆర్ సార్ అవ్వచ్చు. ఏ నిమిషంలో ఒక్కోసారి అప్పారావు సార్ కాంటాక్ట్‌లో లేకపోయినా ఎంఎస్ఆర్ సార్‌కి ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు వెంటనే రెస్పాండ్ అవుతారు. సార్ ఇక్కడ నాకు ఫలానా ఊర్లో నేను ఐడీ వేశాను సార్. అక్కడ షాప్ గురించి గాని, ఇంకేదన్నా నాకు తెలియని గురించి గాని అడిగినా కూడా వెంటనే సారు నాకు కాంటాక్ట్ లో ఉంటారు. ఇటువంటి నాలెడ్జ్ ఇచ్చే సార్స్ మనకు ఉండడం వల్ల మనము చాలా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతాము. మనకి చాలా మంచి టీమ్ సపోర్ట్ కూడా వాళ్ళు మనకి ఇస్తారు. మంత్లీ మీటింగ్స్ ఎంఎస్ఆర్ సార్ ప్రతి ఒక్క ఏరియాలో మంత్లీ మీటింగ్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మేము కూడా అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ని, వాళ్ళ టైం ని వాళ్ళు సాక్రిఫైసెస్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్ళటం ఒక ఐఎంసీలో ఉందండి. అటువంటి మంచి ఆపర్చునిటీని లేడీస్ కి చాలా మందికి ఇద్దాము. లేడీస్ కి మెయిన్ నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే మనకి ఇంటి పేరు ఎలా ఉంటుందో ఐడెంటిటీ కూడా చాలా ముఖ్యం. మనకి ఆర్థిక స్వాతంత్రం కూడా అంతే ముఖ్యం. రేపు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా అవసరం. మనీ మనకి ఎంతమంది రిలేషన్ ఉన్నా ఆ టైంలో అవసరమైనప్పుడు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండకపోని అదే మనం ఇండిపెండెంట్ గా ఉన్నాము అని అంటే మనం ఫైనాన్షియల్ గా మన కాళ్ళ మీద మనం నిలబడ్డాము అంటే దాన్ని ఏమంటారు ఆ ధైర్యమే వేరుగా ఉంటది అని నేను చాలా మందిలో చూశాను. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్క లేడీకి ఐఎంసీలో చాలా మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మందికి ఐఎంసీలోకి ఇన్వైట్ చేద్దాము. చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ మన 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 ఫ్రెండ్ సర్కిల్లో మన రిలేషన్స్ లోనే అన్ఎంప్లాయ్మెంట్ చాలా మందికి ఉంది. చదువుకొని చాలా మంచి క్వాలిఫికేషన్స్ తో ఉండి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పాలి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఒక బ్యాడ్ ఒపీనియన్ వాళ్ళకు ఉంది. ఆ ఒపీనియన్ ని చేంజ్ చేసి ఐఎంసీలో ఉన్నటువంటి ఆపర్చునిటీ కనుక చెప్పగలిగితే ప్రతి ఒక్క మనిషికి మెయిన్ ఇన్కమ్ ఉన్నా కూడా సెకండ్ ఇన్కమ్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఖచ్చితంగా అవసరం అండి. ప్రతి ఒక్క మనిషికి సెకండ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులను బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ని బట్టి ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అదే సెకండ్ ఇన్కమ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మన ఐఎంసీని కనుక మనం పరిచయం చేయగలిగితే వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ముందుకెళ్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నా టీంలో ఒక ఐఏఎస్ ట్రైనింగ్ చేసే అమ్మాయి లేడీ బాపట్ల అమ్మాయి కూడా సెకండ్ ఇన్కమ్ కోసం సెర్చ్ చేసి
ఒకరోజు నేను హైదరాబాద్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ట్రైన్ లో నాతో పాటు లేడీస్ కంపార్ట్మెంట్ లో నేను ఎక్కుతాను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పడం జరిగింది, నువ్వు ఎందుకమ్మా ఐఏఎస్ చేస్తున్నావు కదా, నీకు ఎందుకు సెకండ్ ఇన్కమ్. అప్పుడు నేను జూమ్ చూస్తున్నాను అనమాట, ఇదే మార్నింగ్ సెక్షన్ జూమ్ చూస్తున్నా. అన్నప్పుడు మేడం ఇది డైరెక్ట్ సెల్లింగ్ కదా అని చెప్పేసి అడిగితే అవునని చెప్పాను. తను వేరే దాని గురించి జూమ్స్ ఫాలో అయిందంట, మాకు 1 వీక్ అమౌంట్ ఏదో కట్టమన్నారంట, అందుకని ఆగిపోయాను అని చెప్పేసి. అంటే నువ్వు మంచి ప్రొఫెషన్ లో ఉన్నావు కదా, రేపు మంచిగా జాబ్ వస్తే మంచిగా సెటిల్ అవుతావు, నీకెందుకు ఆ డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే తను చెప్పింది, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకి సెకండ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. సెకండ్ ఇన్కమ్ ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, నాకు పార్ట్ టైం గా కూడా అది యూజ్ అవుతుంది. రేపు ఫ్యూచర్ లో అయినా ప్రతి మనిషికి సెకండ్ ఇన్కమ్ అనేది అవసరం అనేది తను చెప్పడం, తన మాటల్లో నేను ఉన్నాను. ఎందుకంటే మన జనరేషన్స్ కి ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ జనరేషన్ కి మైండ్ సెట్ లో వాళ్ళ ఆలోచనలో చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనకన్నా చిన్నవాళ్ళు చెప్పినా కూడా మనము ఎంతో కొంత మనకు కావాల్సిన నాలెడ్జ్ మనం తీసుకోవడంలో తప్పు లేదు. మనకు అసలు ఈగో అసలు అవసరం లేదండి. ఈగో ఉంది అంటే ఎక్కువ నాలెడ్జ్ మనం గెయిన్ చేయలేము. ఈగో ఎక్కువ ఉంది అని అంటే మనం ఎక్కువగా సక్సెస్ అవడం కూడా జరగదు. ఈ రెండింటిని మనం తీసాము అని అంటే మనం మంచిగా సక్సెస్ అవుతాము. ఎక్కువ మంది లేడీస్ కి ఆపర్చునిటీ ఇద్దాము, ఐఎంసీలో మంచి ఇన్కమ్ తీసుకుందాము. నా అంబిషన్ ఏంటి అని అంటే నా ఐడిని మా పాప ఐడి కూడా వేశాను. మా పాప ఐడిలో కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 months బ్యాకే తనకి పాన్ అనేది రావడం జరిగింది అనమాట. నా ఐడిని మా చిన్న పాపకి నామినీ పెట్టడం అనేది జరిగింది. ఈ 2 ఐడీస్ ని నేను వాల్యూ పెంచాలనుకుంటున్నాను. నేను అందుకే ఎక్కువ వర్క్ చేయాలనుకుంటున్నాను. దాని వాల్యూ ఎలా పెరుగుతుంది, దాని ఇన్కమ్ పెరిగినప్పుడు ఐడి వాల్యూ పెరుగుతుంది, దాని ఐడెంటిటీ పెరిగినప్పుడు దాని ఐడి వాల్యూ పెరుగుతుంది. ఐడెంటిటీ అంటే మనకి ఒక దాని ఏమంటారు, చైర్మన్ ప్లేస్, అంబాసిడర్ ప్లేస్, ఆ వాల్యూ పెరిగినప్పుడు ఐడి వాల్యూ పెరుగుతుంది అనమాట. నా తర్వాత నాకు రేపటి రోజున, ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూసానని చెప్పాను కదా, అది నా మైండ్ లో నుంచి పోవట్లేదు. ఆ సిచ్యువేషన్ నాకు రేపు ఎప్పుడైనా వచ్చింది అంటే నా పిల్లలకి ఇది సెక్యూరిటీ. ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఆ పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళు నాలెడ్జ్ పరంగా కానీ ఎలా బ్రతకాలి, వాళ్ళకి అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది, ఏమి యూజ్ చేయాలి, మన హెల్త్ ని ఎలా కాపాడుకోవాలి, మన హెల్త్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా బ్రతకాలి అనేది కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో మనం నేర్చుకోవచ్చు. అది నేను డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చాకే నేను నేర్చుకోవడం జరిగింది అనమాట. మన పిల్లలు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నారు, వాళ్ళకి ఐడి ఉంది అని అంటే వాళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న బ్యూటీ అది. కాబట్టి మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఎంసీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఐడి అనేది ఇవ్వడం ద్వారా మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా మనము భయపడాల్సిన పని లేదనమాట. వాళ్ళు ఒక మంచి ప్రొటెక్టెడ్ జోన్ లో ఉన్నారు అని చెప్పేసి మనం హ్యాపీగా ఉండటానికి నేను నేర్చుకున్నటువంటి నా ఆలోచన అయితే అదండి. నేను ఐడిని పెంచాలి అనుకున్న దానికి, వర్క్ చేయాలి అన్న దానికి కూడా రీజన్ కూడా అదే. ఇప్పుడు నాకు యాక్టివ్ ఇన్కమ్ ఉంది, మా హస్బెండ్ ద్వారా ఉంది. ఒక క్రిమినల్ అడ్వకేట్ గా వర్క్ చేస్తారు, 20 years నుంచి ఓన్ ప్రాక్టీస్, ఇన్కమ్ బానే ఉంది. కానీ నాకు పాసివ్ ఇన్కమ్ కావాలి. పాసివ్ ఇన్కమ్ ఐఎంసీలో ఉంది. ఆ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్స్ కి ఇన్కమ్ కావాలి. నా తర్వాత వాళ్ళు ప్రాపర్టీస్ ఉంచుతారో లేదో తెలియదు, ఇంకేం ఉంచుతారో లేదో తెలియదు. కానీ ఒక ఐడిని ఇన్కమ్ కనుక ఇస్తే ఎవ్రీ మంత్ వాళ్ళని చాలా మంచి ప్రొటెక్ట్ చేసినట్లు ఉంటది. ఒక అపారసార్ లో నేను ఒక విషయం విన్నా, నా పిల్లలకి ఈ ఐడిలో ఒక 1 lakh వాళ్ళకి పసుపు కుంకాల కింద నేను ఇస్తాను నా 2 ఆడపిల్లలకి అన్న చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆ మాటనే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నా ఐడిని, మా పాప ఐడిని వాల్యూ పెంచాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే జరుగుతుందండి. డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఇంత మంచి ఆపర్చునిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంత మంచి ఫ్యామిలీ కూడా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఒకళ్ళకొకళ్ళు క్రాస్ టీమ్స్ అయినా కూడా ఏదైనా అవసరం ఉంది అని అన్నా కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. నా హెల్ప్ ఏదైనా అవసరమైనా కూడాను వాళ్ళు మంచిగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఒక మంచి రిలేషన్ అనేది ఒక ఐఎంసీ టీమ్ లో మంచిగా బిల్డ్ అవడం అనేది జరిగింది. సో నేను ఐఎంసీలోకి రాకముందు ఉన్న నాలెడ్జ్ వేరు, వచ్చిన తర్వాత ఉన్న నాలెడ్జ్ వేరండి. నేను ఐఎంసీలో ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, దుర్గా కిషోర్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్లస్ అంతకన్నా మించి ఎంఎస్ఆర్ సార్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అని అంటే లేడీస్ ని చాలా మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి నారీ శక్తి అనే జూమ్ పెట్టడం జరిగింది. నారీ శక్తి జూమ్ లోనే నేను ఎక్కువగా మాట్లాడడం గురించి కానీ, అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ,
మెయిన్ హోమ్ మీటింగ్స్ వల్ల గానీ, నేను చాలా బాగా నేర్చుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంఎస్ఆర్ సార్. ప్లస్ అంతకన్నా మించి నేను ఐఎంసీలో నిలబడడానికి, సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం అప్పారావు సార్. అప్పారావు సార్‌కి కూడా నేనెప్పుడూ థాంక్స్ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సూపర్ మేడం, సూపర్ ఎక్సలెంట్ గా చెప్పారు మీరు ఈరోజు సెషన్ అయితే కనుక వండర్ఫుల్ అండి. మీ యొక్క జర్నీ అవ్వచ్చు, అలాగే మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ అవ్వచ్చు, ప్రొడక్ట్ గురించి చెప్పిన విధానం అవ్వచ్చు, సూపర్ సూపర్ ఓవరాల్ సెషన్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఏదైతే మేడం గారు చెప్పిన సెషన్ మీకు ఎలా అనిపించింది అనేది చాట్ రూపంలో తెలియజేయండి. మేడం గారు అయితే ఒక రెండు ప్రొడక్ట్స్ గురించి అయితే చెప్పడం జరిగింది, బ్లడ్ ప్యూరిఫైర్ అండ్ సంజీవని జ్యూస్. ఎక్స్ట్రాడినరీ అండి. ఇది మేడం గారు చెప్పిన వివరణ చూస్తే ఇప్పటిదాకా ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే కనుక వాడేయండి ఫ్రెండ్స్. సంజీవిని జ్యూస్ ఏంటంటే కనుక ఆ పేర్లోనే ఉందండి, ప్రతి ఆర్గానికి ప్రతి ప్రాబ్లం కి సమాధానం ఉంది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి నేచురల్ ఇంగ్రీడియంట్స్, చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అలాగే మీరు మాట చెప్పారు, లేడీకి ఇంటి పేరు కన్నా ముఖ్యం ఐడెంటిటీ, చాలా చాలా అవసరం. అది మన ఐఎంసీ ద్వారా సాధ్యం అని మీరు లేడీ లెజెండ్ అంటే నారీ శక్తికి చాలా వరకు మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సూపర్ మేడం, సూపర్. అలాగే మీరు మీరు నిలబడ్డారంటే దానికి కారణం ఏంటంటే కనుక హోమ్ మీటింగ్ చేయండి, అలాగే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి, అలాగే మంత్లీ మీటింగ్ అన్న చూడండి, చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నేను కూడా చూశాను, నేను ఆల్రెడీ విజయవాడ మీటింగ్ మంత్లీ మీటింగ్ వచ్చినప్పుడు మీరు మీ టీమ్ తో వచ్చి అక్కడ సెలబ్రేషన్ అది చేస్తుండేవారు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మీటింగ్స్ ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు సక్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీటింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందండి, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి, రీఛార్జ్ ఉంటుంది. మనం ఎవరినైతే తీసుకెళ్తాం ఆ మీటింగ్ మిస్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీటింగ్ ని వాడుకోండి, ఆల్రెడీ మీటింగ్ లో వాడుకుని సక్సెస్ అయిన వాళ్ళు మన ముందున్న మేడం గారు కూడా ఒకళ్ళు. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి అవేర్నెస్ ఇవ్వండి అన్న చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేసరికి ఒక రకమైన అపోహ ఉందండి. అపోహను తీసేయగలిగితే చాలండి, మన బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు, అపోహే ఉందండి. అంతే తప్ప దీంట్లో మనం ఐఎంసీ స్టార్ట్ చేయడానికి లాస్ ఏమీ లేదు. అవేర్నెస్ ఇచ్చి ఓకే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతుంది, గ్రోత్ వస్తుంది, లాస్ లేదు, రిస్క్ లేదు, ఇప్పుడు దాకా చేసిన వేరు ఇది వేరు అని మనకు చెప్పగలిగితే చాలండి అన్న విషయం చెప్పారు. దాంతో పాటుగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు అన్నా చూడండి, జీరో నుంచి హీరో అయ్యే అవకాశం ఇంకెక్కడా లేదండి. ఎంత సక్సెస్ఫుల్ గా మంచి చదువులు చదివి మంచి జాబ్కి వెళ్ళినా జాబ్ రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ వ్యక్తి అయిపోతున్నారు. ఇక్కడ హీరో, ఇక్కడ మళ్ళీ లైఫ్ స్టైల్లో చూసేటప్పటికి మళ్ళీ ఇంకా వేరే జాబ్కి వెళ్ళి జీరో అవుతున్నారండి. అంటే వేరే రకంగా అనుకోవద్దండి, ఇక్కడ ఒకే ఒక ఆపర్చునిటీ అండి, జీరోగా వచ్చిన వ్యక్తి అయినా సరే హీరోగా చేసే అద్భుత అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉందండి. ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉందండి, ఆనందం ఉందండి. అలాంటి మూడు కలగలిపిన ఒకే ఒక ఆపర్చునిటీ మన ఐఎంసీ. దాంతో పాటుగా మీరు అన్నారు చూడండి, మీ దగ్గర ఇంకొక విషయం నాకు బాగా నచ్చుతుందండి, మొన్న లాస్ట్ టైం కూడా చెప్పారు, ఈసారి చెప్పారు. టీంని వేయడానికి చెస్ ఆడినట్టు వేసేయాలండి. చెస్ ఆడుతున్నాం అంటే కనుక ఏం చేస్తాం, గెలవాలని ఆడతాం. ఏ ప్లాన్ ఏ స్టెప్ ఎలా వెయ్యాలన్నది ఒక ఐడియా, అంటే గెలవడానికి పరిగెడుతుంటాం, దాంట్లో ఆట ఆడతాం. అలాగే మన ఐఎంసీ బిజినెస్ లో మీరు టీమ్స్ వేస్తుంటారు చూడండి, లీడ్ జనరేట్ అయిన తర్వాత ఎక్కడ వెయ్యాలి, ఎక్కడ వేస్తే మనకు డెవలప్ అవుతుంది, ఎక్కడ వేస్తే వాళ్ళకి సపోర్ట్ అవుతుంది, ఎక్కడ వేస్తే టీమ్ సక్సెస్ అవుతుంది అని క్లారిటీగా తెలుసు, చెస్ ఆడినట్టు ఆడేయాలండి అంతే. సింపుల్. బిజినెస్ లో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయని. అలాగే మీరు అన్నారు చూడండి, మనం ఖాళీగా ఉంటే మా ఇంట్లో చాలా చెత్త పెరిగిపోతుంటదండి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్నది సోషల్ మీడియా ఉంది, రకరకాల చెత్త అంతా మైండ్ లో పెట్టేస్తున్నారండి. అది తీసేయగలిగితే అంటే బిజీగా ఉన్నవాళ్ళు సోషల్ మీడియాకి వెళ్ళరు, సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి. నేను ఒకటే అంటుంటాను, మనం ఎవరియో చూడటం కాదండి, మన వీడియోలు చూడాలండి అందరూ, అలా రావాలండి అంతే. అది బాగుందండి. దాని తర్వాత సెకండ్ ఇన్కమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. గృహిణికి ఒకే ఇన్కమ్ అన్నది ఉంటే గనక, ఒకటే ఇన్కమ్ అన్నది ఉంటే గనక ఏదో టైంలో ఏదో రకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. అక్కడి నుంచైనా రియలైజేషన్ అవ్వాలి కదా మనం. మేడం గారి గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు రెండో సోర్స్ ఎప్పుడైతే ఉంటుందో హ్యాపీ ఫ్రెండ్స్, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవ్వరు సాయం చేయరండి, ఉంటారని అంతే. కబుర్లు మాత్రం ఎంత పొడుగు ఉంటాయి కానీ సాయం మాత్రం ఉండదు. కానీ మనం ఆర్థికంగా నిలబడినప్పుడు మళ్ళీ ఆ సర్కిల్ అంతా కూడా మళ్ళీ యథావిధిగా మనతో కనెక్ట్ అయి ఉంటారండి. అంతే తప్ప ఎప్పుడైనా సరే ఇబ్బంది పడితే కనుక మన చుట్టాలు ఎవరు రాదు, మీరు అబ్జర్వ్ చేయండి కావాలి. ఇది వేరే రకంగా చెప్తున్నాను కాదు, అరే ఈడేమైనా సాయం అడుగుతారేమోనని. అదే మనం ఏ ఇబ్బంది వచ్చినా సరే మన సెకండ్ సోర్స్ తోటి మనం నిలబడి చూపించాం అనుకోండి, అరే చాలా బాగా కష్టపడ్డాడబ్బా, చాలా బాగా నిలబడ్డావు, మీ ఐఎంసీలు అంత బాగుందా అని మరలా వాళ్ళే వస్తారండి మన దగ్గరికి. ఇది నేను చేయగలగాలండి, ఇది అద్భుత అవకాశం మన ఐఎంసీలో ఉంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఓవరాల్ సెషన్ అయితే కనుక చాలా చాలా బాగుంది. అలాగే ఇంకో మాట చెప్పారు, మీ ఐడికి వాల్యూ వాల్యూ పెంచాలని, నిజంగా సూపర్ మేడం. మన యొక్క ఐడి కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఐడి ఫ్రెండ్స్. మన టీం కి ఇస్తున్నామంటే, మన ఫ్రెండ్స్ కి ఇస్తున్నామంటే చిన్న విషయం కాదండి. ఐడి ఇస్తున్నామంటే వాళ్ళని కోటీశ్వరులు చేసే అద్భుత అవకాశాన్ని ఇస్తున్నామండి. దాంట్లో కొంతమంది ఉపయోగించుకుంటున్నారు,
కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థం కాక, అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే చాలు. మీ యొక్క ఐడీకి వాల్యూ పెంచుతారన్నారు సూపర్ అని. అలాగే మీ పాప యొక్క ఐడీకి వాల్యూ పెంచుతాను. నిజంగా 2 వర్డ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి మేడం. ఎందుకంటే మన యొక్క ఐడి కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేసేదండి. ఊరికనే వచ్చేది కాదండి. దీంట్లో ఎంతన్నా తీసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉందండి. జాబ్ అయినా పర్మిట్స్ ఉంటాయి. బిజినెస్ అయినా పర్మిట్స్ ఉంటాయి. ఈ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పర్మిట్స్ లేవు. ఎంతన్నా తీసుకునే అద్భుత అవకాశం ఉందండి. ఆ వాల్యూకి ఎంత వాల్యూ అయినా సరే మనకి ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ. ఓవరాల్ సెషన్ అయితే మేడం. అలాగే మేడం గారి గురించి చెప్పాలంటే గనక 11:00 జూమ్‌కి మీరు లాగిన్ అయితే తెలుస్తదండి. ఆపరేట్ చేసేది ఎక్కువ శాతం మేడం గారేనండి. అంటే ముందు అంటే నేనున్నాను, నేను చేయాలి, నేను టీమ్‌కి నేను టీమ్‌కి సర్వీస్ ఇవ్వాలి. నాలాంటి వాళ్ళని చాలా మందికి ఆరోగ్యమే కాదు ఆదాయం ఇవ్వాలి. సెకండ్ సోర్స్ తీసుకోవడానికి ఒక నిర్ణయాన్ని ఇవ్వాలి. దానికి రోల్ మోడల్‌గా నేనే ఉండాలి అనే నిర్ణయంతోటి ముందుకెళ్తున్న వ్యక్తి అని మేడం గారు. ఎక్స్ట్రార్డినరీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగమణి గారు. మీరు ఇలాంటి సెషన్లు మరిన్ని కండక్ట్ చేయాలని, అలాగే మీరు అనుకున్న గోల్ అతి త్వరగా నెరవేరాలని, మీరు చైర్మన్ స్టార్ క్లబ్‌కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. అలాగే మన మధ్యన మన అప్లైనర్ అయినటువంటి ఎంఎస్ఆర్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్ ఎంఎస్ఆర్ గారు. థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ సెషన్ చేశారు. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. మన వాళ్ళందరూ చాట్ బాక్స్ లో కూడా చాలా మంచిగా గ్రాటిట్యూడ్ తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ జెంట్స్ తో పోలిస్తే లేడీస్ కి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది. అది కూడా లేడీస్ లో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అన్నమాట. డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఎడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి యూజ్ అయ్యే ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. అది కూడా అవతల వాళ్ళకి మంచి చేస్తుంది. ప్రొడక్ట్స్ వాడుకున్నా మంచి చేస్తుంది. వాడుకున్న తర్వాత దాన్ని రెఫర్ చేయడం నేర్చుకొని రెఫర్ చేయగలిగితే ఇంకా మంచిగా వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ అవుతుంది. ఇంత మంచి అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు మనం మరికొద్దిగా అనేటట్టుగా ఎఫర్ట్ పెట్టగలిగితే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచిగా మీరు చాలా మందికి ఒక హోప్ ఇచ్చారు ఈ రోజు అయితే సెషన్ ద్వారా. Healthy life.